రామాయణంలో శూర్పణఖ పాత్ర అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆమె ముక్కు చెవులు కోయబడటం. కాని ఆమె ప్రతీకారం వెనుక ఉన్న అసలు కారణం కేవలం అందం చెడిపోవడం మాత్రమే కాదు. దీని వెనుక ఒక లోతైన కుటుంబ కలహం మరియు రాజకీయ వ్యూహం దాగి ఉన్నాయి. శూర్పణఖ ప్రతీకారం, వెలుగులోకి రాని నిజానిజాలు. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ. ఆమె అసలు పేరు మీనాక్షి. చేపల వంటి కళ్ళు కలది అని అర్థం. కాని గోళ్లతో చేట అంత వస్తువులను కూడా చీల్చగల శక్తి ఉండటంతో ఆమెకు శూర్పణఖ అనే పేరొచ్చింది. 1. రావణుడిపై లోలోపల ఉన్న పగ. చాలామందికి తెలియని విషయమేమిటంటే శూర్పణఖకు తన అన్న రావణుడి మీద తీవ్రమైన కోపం ఉండేది. దానికి కారణం ఆమె భర్త విద్యుజ్జిహ్వుడు. విద్యుజ్జిహ్వుడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణుడు ప్రపంచాన్ని జయించే క్రమంలో విద్యుజ్జిహ్వుడిని కూడా సంహరిస్తాడు. తన భర్తను చంపిన రావణుడిపై నేరుగా యుద్ధం చెయ్యలేక తన సామ్రాజ్యాన్ని నాశనం చేసే సమయం కోసం శూర్పణఖ ఎదురుచూస్తూ ఉంటుంది. 2. పంచవటిలో రాముడిని కలవడం. దండకారణ్యంలో రాముడిని చూడగానే ఆమె మోహించింది నిజమే. కాని రాముడు ఆమెను నిరాకరించి లక్ష్మణుడి దగ్గరకు పంపడం, లక్ష్మణుడు ఆమెను ఎగతాళి చేయడం ఆమె అహాన్ని దెబ్బతీసింది. సీతను మృంగేయాలని ప్రయత్నించినప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు. 3. ప్రతీకారానికి దొరికిన అస్త్రం. ముక్కు కోయబడగానే శూర్పణఖ ఏడుస్తూ వెళ్లి కేవలం అన్నయ్యలకు ఫిర్యాదు చేయలేదు. ఆమె ఒక గొప్ప రాజకీయ చతురతను ప్రదర్శించింది. ఆమె మొదట ఖరదూషణుల దగ్గరకు వెళ్ళింది. వారు రాముడి చేతిలో హతమయ్యారు. ఇది చూసిన శూర్పణఖకు రాముడి శక్తి అర్థమైంది. రావణుడిని అంతం చెయ్యాలంటే రాముడిని వాడుకోవాలని ఆమె గ్రహించింది. అందుకే రావణుడి దగ్గరకు వెళ్ళి నీ చెల్లెలి ముక్కు కోశారు అని చెప్పడం కంటే సీత అనే ఒక మహాసుందరి ఉంది, ఆమె నీకే తగినది అని వర్ణించింది. అంతిమ వ్యూహం. రావణుడు సీతను అపహరిస్తే రాముడు ఖచ్చితంగా రావణుడిని చంపుతాడని ఆమెకు తెలుసు. అంటే తన భర్తను చంపిన రావణుడిపై పగ తీర్చుకోవడానికి ఆమె సీతను ఒక పాచికగా వాడుకుంది. రామ-రావణ యుద్ధానికి బీజం పడడానికి కారణం శూర్పణఖ ముక్కు కోయడం మాత్రమే కాదు, ఆమె తన భర్త మరణానికి అన్నపై తీర్చుకున్న ప్రతీకారం కూడా. శూర్పణఖ కేవలం ఒక రాక్షసి మాత్రమే కాదు, తన జీవితాన్ని నాశనం చేసిన అన్నపై పగ తీర్చుకోవడానికి 2 రాజ్యాల మధ్య యుద్ధాన్ని సృష్టించిన వ్యూహకర్త. రామాయణంలో ఈ కోణం మీకు ముందే తెలుసా? కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.